జైలర్ 2 సెట్స్లో రజనీకాంత్ నటించిన విజయవంతమైన సినిమా జైలర్లో మాథ్యూగా అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు మోహన్ లాల్. ఇప్పుడు ఇద్దరు జైలర్ 2 కోసం మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. జైలర్కు కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. రమకృష్ణ, మీర్నా, మేనన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే తొలి భాగంలో కనిపించిన అతిథి పాత్రలో పాటు మరిన్ని పాత్రలు ఈ రెండో భాగంలో కనిపించున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మోహన్ లాల్ చెన్నైలో జరుగుతున్న కొత్త షెడ్యూల్లో అడుగుపెట్టినట్లు సమాచారం. త్వరలోనే ప్రస్తుతం ఆయనతో పాటుగా ముఖ్య తారకంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. మోహన్ లాల్ రజనీకాంత్ కాంబినేషన్లో జైలర్ 2లో కూడా, జైలర్ 1లో ఉన్నట్టుగా జైలర్ 2లో కూడా అతని పాత్ర కంటిన్యూ అయింది అనేది ఈ యొక్క వార్త. రజనీకాంత్ లాంటి ఒక సీనియర్ నటులు ఆయన ఏజ్ రీత్యా కానివ్వండి, ఆయన యొక్క ఉన్న ఇమేజ్ రీత్యా కానీ ఆయన సినిమా ఇంకా ఎక్కువ జనాల్లోకి పోవాలి, ఇప్పుడున్నటువంటి అన్ని రకాల ప్రేక్షకులు చూడాలంటే ఈ విధంగా మల్టీ స్టార్ అయితే ఒక సీనియర్ ఆర్టిస్ట్కి అవసరమే. ఈ విషయాన్ని మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరంజీవి గారైనా కానీ, బాలకృష్ణ అయినా కానివ్వండి, ఎంత సోలోగా చేసినప్పుడు కూడా ఇంకొక కాంబినేషన్ ద్వారా ఇంకొకళ్ళని యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఎట్లయినా అవసరమైన పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇంక్లూడింగ్ అటుగా హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఎవరో ఇంకో హీరోని గెస్ట్ అపియరెన్స్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో మోహన్ లాల్ కూడా జైలర్ 2లో కూడా మరోసారి జైలర్లో పార్ట్ 2లో కూడా కనిపించనున్నారు. సల్మాన్తో చిత్రంగద. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంగద సింగ్ కథానాయిక పాత్ర పోషించనుంది. అపూర్వ లిఖియా వెల్లడించారు. భారత్ చైనా సరిహద్దుల వద్ద 2020లో గాల్వాన్లో జరిగిన యథార్థ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రంగద సింగ్ గురించి మాట్లాడుతూ, చిత్రంగద నటనా శైలి, ప్రతిభ తనకి ఈ పాత్రకు ఎంతో ఎంపిక చేసేలా చేశాయని, తనతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని లఖియా పేర్కొన్నారు. ఈ సినిమాలో సల్మాన్తో తొలిసారి తెర పంచుకోనుంది చిత్రంగద. పరిణితి సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన విద్యా బాలన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. సిల్క్ స్మిత నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ద డర్టీ పిక్చర్ సినిమాలో ప్రేక్షకులు మరింత చేరువయ్యారు. మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడంలోనే మంచి గుర్తింపు సాధించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ ప్రయాణానికి ముందు దక్షిణాదిలోని ఓ సినిమా మధ్యలో ఆగిపోవడం వల్ల 9 చిత్రాల నుంచి ఆమె తీసేశారని, అంతేకాక ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందన్నారు. మలయాళ అగ్రకథానాయకుడు మోహన్ లాల్తో కలిసి చక్రం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా గురించి వార్తలు దక్షిణాది నుంచి ఉత్తరాది సినీ పరిశ్రమకు వ్యాపించాయి. దాంతో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ అనూన్యంగా చక్రం మధ్యలోనే ఆగిపోవడం, దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణం అంటూ ప్రచారం జరిగింది. దాంతో ఇండస్ట్రీలో నన్ను ఐరన్ లెగ్ అన్నారు. ఆ వెంటనే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. నిజానికి ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు, మోహన్ లాల్కు ఆ చిత్ర దర్శకుడితో అభిప్రాయ భేదాల వల్ల అది ఆగిపోయిందని తెలిపారు. ఆ ప్రభావం వల్ల కెరీర్పై పడిందన్నారు. విద్య అంతేకాదు తనపై తనకున్న నమ్మకమే ఈ రోజు తనను ఈ స్థాయిలో ఉంచిందన్నారు. ప్రారంభంలో అమితాబ్ బచ్చన్, టబు లాంటి నటీనటులు కూడా తిరస్కరణకు గురి అయ్యారు. అలా వాళ్ళని గుర్తు చేసుకుని కెరీర్లో ముందుకు సాగినట్లుగా తెలిపారు. విద్యా బాలన్ మన సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్లో ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో చేస్తూ దూసుకు వెళ్తూ ఉన్నారు. బాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథని ఏదైతే డర్టీ పిక్చర్ అని చేశారో దాంతో మాత్రం ఆమె నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపునైతే అయితే పొందారు. తన గురించి తను చెప్తూ, తన మొదటి సినిమా చక్రం అనేది మోహన్ లాల్ హీరోగా స్టార్ట్ అయిందని, అది స్టార్ట్ కాగానే మోహన్ లాల్ హీరోయిన్ అని చెప్పేసి చాలా సినిమాల్లో తనని హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. దాదాపుగా 9 సినిమాలు, అంటే చక్రంతో కలిపి మొత్తం 10 సినిమాల్లో తను బుక్ అయిన సందర్భంలో ఫస్ట్ సినిమా ఆగిపోయినప్పుడు ఆ సినిమా ఆగిపోవడానికి ఈమె కారణం, ఐరన్ లెగ్గే కారణం అనే ఉద్దేశంతో ఆ 9 సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయని, ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారని, కానీ నిజానికి ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు, మోహన్ లాల్కు ఆ యొక్క సినిమా దర్శకుడికి మధ్య జరిగినటువంటి డిస్ప్యూట్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది, అందుకు నేను బలైపోయానని చెప్పేసి తను చెప్పుకొచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, టబ్బు లాంటి వాళ్ళు కూడా ఎంతోసార్లు తిరస్కరణకు గురయ్యారు స్టార్టింగ్లో. ఆ తర్వాత వాళ్ళు నిలదొక్కొని స్టార్లుగా ఎదిగారు. అదేవిధంగా నేను వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి విద్యా బాలన్ స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు అయితే మాట్లాడారు. ఆగస్టులో యూనివర్సిటీ అనేది బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.
కార్తీ మార్షల్ యాక్షన్ స్టార్స్ ప్యారడైజ్ లో ఎంట్రీ. ఇది ఒకటి కొత్త న్యూస్ లాగా ఉంది ఇక్కడ. దసరా వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా కాంబినేషన్ తెరకెక్కుతున్న తాజా చిత్రం ద ప్యారడైజ్ SLV సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిల్, గ్యారా గ్యారా వంటి చిత్రాలతో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ది ప్యారడైజ్ లో భాగమయ్యారు. ఆ విషయాన్ని ప్రకటించి ఓ వీడియోతో రాఘవ్ జుయల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది యూనిట్. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ద ప్యారడైజ్ రూపొందుతుంది. నానితో కలిసి మరో మరపురాని నటనను కనబరచడానికి రాఘవన్ సిద్ధంగా ఉన్నారు. హాలీవుడ్ స్టూడియోతో కలిసి పనిచేయడం కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా తెలుగులో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీషు, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లుగా అని ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ధ్ రవి. సో ఇది ప్యారడైజ్ లో ఎంట్రీ ఇచ్చాడట. ఇతను మరి మనకి పెద్దగా తెలియనప్పుడు కూడా బాలీవుడ్ లో కొంత తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. రాఘవ్ జుయల్ ఈ ఆర్టిస్టు. అతను నాని సినిమాలో, ప్యారడైజ్ సినిమాలో ఒక కీలక పాత్రని పోషిస్తున్నట్టుగా ఇక్కడ వార్త అయితే ఉంది. ఇంకా ఏమైనా కొత్త వార్తలు ఏమో చూద్దాం. మా రియాక్షన్ ఇలానే ఉంటుంది. నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోతున్నారంటూ త్వరలో విడాకులు తీసుకుంటున్నట్టుగా వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు విడిపోతున్నారంటూ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై నయనతార, విఘ్నేష్ స్పందించలేదు. కానీ వైవాహిక బంధం గురించి నయనతార ఇటీవల సోషల్ మీడియాలో తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకోవడం పొరపాటు, భర్త తప్పులు, భార్య బాధ్యతలు వహించాల్సిన అవసరం లేదు అంటూ షేర్ చేసిన ఓ పోస్టు వైరల్గా మారడంతో పాటు చర్చనీయాంశమైంది. దీంతో ఆ పోస్టు వెంటనే నయనతార తొలగించారు. ఆ పోస్టు తర్వాత వీరి విడాకుల రూమర్స్ పై మరిన్ని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఇండైరెక్ట్ గా స్పందించారు నయనతార. తన భర్త విఘ్నేష్ శివన్ తాను ఉన్న లేటెస్ట్ ఫోటోను షేర్ చేసి, మాపై వచ్చే కొన్ని సిల్లీ వార్తలు చూసినప్పుడు మా రియాక్షన్ ఇలానే ఉంటుంది అంటూ పోస్ట్ చేసి విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు ఆమె. కాగా నయనతార, విఘ్నేష్ శివన్ 2026 జూన్ 9న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఉయిర్ ఉలగం అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవికి జోడిగా మెగా 157 యష్ టాక్సెస్ సినిమాల్లో నటిస్తున్నారు. మరి అంత బాగుందిగానే మరి తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకోవడం పొరపాటు, భర్త తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. సో ఇది నయనతార ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే, విఘ్నేష్ని. సో మరి ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్క ఫీలింగ్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వ్యక్తిగత ఫీలింగ్స్ని, వ్యక్తిగత స్పందనల్ని కూడా వాళ్ళు దాచుకోవాల్సిన విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం వల్ల ఇటువంటి రూమర్స్ అనేవి వస్తాయంటే, ఒక విధంగా సినిమా వాళ్ళకైతే, సినిమా సెలబ్రిటీస్కి ఇది ఒక పబ్లిసిటీ లాగా ఉంటుంది. సో తను అది వివాహం అంటే ఈ యొక్క పోస్ట్ తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకోవడం పొరపాటు అనేటువంటి క్యాప్షన్ ఖచ్చితంగా నెటిజన్ల తప్పేం లేదనిపిస్తుంది. ఈ విషయంలో ఇదంతా నయనతార యొక్క అతి స్పందనగా కూడా అనుకోవచ్చు. తను ఎందుకు పోస్ట్ పెట్టాలి, ఎందుకు డిలీట్ చేయాలి అంటే ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం అలానే ఉంది. తెలివి తక్కువ భర్తను పెళ్లి చేసుకోవడం పొరపాటు అంటే తన భర్త తెలివి తక్కువ వాడా, అలానే భర్త తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఈ రెండు లైన్లు కూడా ఎటువంటి ఆలోచనకు దారితీస్తుంది. అలా పోస్ట్ పెట్టడం, జనాల్ని ఒక కామెంట్ వచ్చే దాని మీద స్పందించేలాగా చేయడం, అది వైరల్ కావడం, మళ్ళీ దాని మీద తను సీరియస్ కావడం, ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా తప్పించి ఇది సిన్సియర్గా తను పెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే తను పెట్టడం ఎందుకు, పెట్టిన దానికి మా రియాక్షన్స్కి మళ్ళీ ఇంకో రియాక్షన్గా 3 పిల్లల ఫోటో పెట్టడం ఎందుకు. సో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లానే ఉంది. అది నాకైతే అనిపిస్తున్న విషయం అంటే ఒక పబ్లిసిటీ స్టంటే.